2 వారాల్లో జీఎస్టీ మండలి 56వ సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం దేశవ్యాప్తంగా వినియోగదారులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ భేటీలో అన్ని విభాగాల ఉత్పత్తుల జీఎస్టీ రేట్లను సమీక్షించి సవరిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఏసీలు, ట్రాక్టర్లు సహా పలు ఉత్పత్తులపై జీఎస్టీ భారీగా తగ్గించే అవకాశం ఉంది. పూర్తిస్థాయి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై కూడా జీఎస్టీని రద్దు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయినా బీమా కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాక్టర్లపై జీఎస్టీ తగ్గిస్తే భారీ ఊరటే. ప్రస్తుతం ట్రాక్టర్లు 12% జీఎస్టీ స్లాబ్లో కొనసాగుతున్నాయి. ఈ స్లాబ్ని పూర్తిగా ఎత్తేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ట్రాక్టర్లు 5% స్లాబ్లోకి చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ట్రెమ్ 4 ప్రమాణాలతో కూడిన ట్రాక్టర్లనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ ప్రమాణాల ప్రకారం ట్రాక్టర్ల తయారీకి కంపెనీలు అదనపు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు గాను జీఎస్టీ తగ్గింపుతో ఊరట పొందాలని కంపెనీలు భావిస్తున్నాయి. అదేవిధంగా ఏసీలు ప్రస్తుతం 28% జీఎస్టీ స్లాబ్లో కొనసాగుతున్నాయి. 2026 జనవరి నుంచి బీఈఈ ప్రమాణాల ప్రకారం పనిచేసే ఏసీలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రమాణాలతో కూడిన ఏసీల తయారీకి కంపెనీలకు సగటున 3% నుంచి 5% మేర ఖర్చు పెరగనుంది. ఒకవేళ ఏసీలపై జీఎస్టీని తగ్గిస్తే వోల్టాస్, హావెల్స్ లాంటి ఏసీల తయారీ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది.